గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్న హామీ అమలుకు నడుం బిగించింది. మహాలక్ష్మి పథకంలో భాగమైన ఈ స్కీమ్ అమలు కోసం పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనిపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలకు నాడిచ్చిన మహాలక్ష్మి పథకంలో కీలకమైన సబ్సిడీపైన గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం పైన ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గ్యాస్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారిని ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధనను కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకునే వారిని పరిగణలోకి తీసుకోకూడదని, కొత్తగా రేషన్ పొందే వారిని గ్యాస్ పథకానికి ఎంపిక చేయవచ్చని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాయితీ సిలిండర్లను ఏడాదికి 6 ఇవ్వాలా లేక 12 ఇవ్వాలా అనే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. ఇందుకోసం ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలా అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఎన్నికల హామీలను వీలైనంత త్వరగా అమలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల సంఖ్య 89.98 లక్షలుగా ఉంది. ఇక గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.20 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో డేటాబేస్తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది. మరోవైపు 500 రూపాయలకే సిలిండర్ స్కీమ్కు గైడ్లైన్స్ రూపొందించే పనిలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. కుటుంబ యూనిట్గా తీసుకోవాలా లేక మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలా అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేవలం మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్లు లెక్కలోకి తీసుకుంటే అవి 70 లక్షల వరకు ఉన్నాయి. ఒకవేళ సర్కారు మహిళలకే ఇవ్వాలని మార్గదర్శకాలు ఇస్తే గ్యాస్ కనెక్షన్లో నేమ్ చేంజ్ అనే ప్రొవిజన్ ఉండడంతో మిగతా కనెక్షన్లని మహిళల పేరుపై మార్చుకోవడానికి ఎల్పీజీ డీలర్ల వద్ద కస్టమర్లు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. మహిళల పేరు మీదున్న కనెక్షన్లకే 500 రూపాయలకే సిలిండర్ అని మార్గదర్శకాలు రూపొందించిన మిగతా వాళ్ళు కూడా నేమ్ చేంజ్ ఆప్షన్ ఉపయోగించుకుంటారన్న వాదన వినిపిస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.